మన ఆరోగ్యం, మన జీవితం మన చేతుల్లోనే ఉంటాయనుకోవడం మన అవివేకం. మన ఆరోగ్యం, మన జీవితం మన చేతుల్లో పాక్షికంగానే ఉంటాయి. అన్ని నాయకుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఈ దృశ్యం అనకాపల్లి కొత్తూరు పంచాయతీ శారదానగర్లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పని. ప్లాస్టిక్ వ్యర్థాలను అగ్గిపుల్లతో నిప్పంటించి మాయం చేస్తున్న వైనాన్ని మనం గుర్తించవచ్చు. ఇలా చేయడం పరిసరాలను పరిశుభ్రం చేయడం అనాలా? వారి చర్యల ద్వారా ప్రజలకు వాయు కాలుష్యం ద్వారా క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు లాంటివి బహుకరించే పనులనాలో మీరే ఆలోచించాలి. పాలిథిన్ కవర్లు వాడకూడదని ప్రభుత్వాలు ప్రజల్ని శాసిస్తున్నాయే గాని పాలిథిన్ కవర్ల ఉత్పత్తిని నిషేధించడం లేదు, నియంత్రించడం లేదు. ఈ పాలిథిన్ కవర్ల వినియోగం వల్ల ఎన్ని రకాల అనర్థాలో తెలిసి కూడా ప్రజలు విరివిగా వాడుతున్నారు. కంపోస్ట్ వాహనాల్లో తరలించాల్సినటువంటి ఇటువంటి వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు పారిశుద్ధ్య కార్మికులు. వీరిని ఎడ్యుకేట్ చేసి పర్యవేక్షించాల్సిన గ్రామ సర్పంచి, పంచాయతీ సిబ్బంది ఇవేవి పట్టించుకోరు. ఇదే విధంగా మీ నగరాల్లోనూ గ్రామాల్లోనూ జరుగుతూ ఉండొచ్చు. ఇటువంటి చర్యలపై పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛంద సంస్థలు, సర్పంచుల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని ఎడ్యుకేట్ చేయాలని నా మనవి. వేస్ట్ మేనేజ్మెంట్ పై దృష్టి లేని నాయకులు, ప్రభుత్వాలు ఈ దేశంలో ఉండడం వల్ల ఇటువంటి అనర్థాలు ఎన్నో. పీల్చే గాలి విషతుల్యమైనప్పుడు మనం ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఎన్ని లైఫ్ ఇన్సూరెన్స్లు తీసుకున్నా మన ఆరోగ్యం, మన జీవితం మన చేతిలో లేదని గ్రహించండి. ప్రజలు చైతన్యవంతం కావాలి, చైతన్యవంతుల్ని చేయాలి.